హలో గైస్, వెల్కమ్ టు ఆటో ఇన్సైట్స్ తెలుగు. ఈరోజు మనం కేటీఎం డ్యూక్ 250 ఎబోనీ బ్లాక్ కలర్ వాక్ అరౌండ్ చేద్దాం. లాస్ట్ మోడల్కి ఈ మోడల్కి ఇంజన్లో ఎలాంటి చేంజెస్ లేవు, ఎక్స్ట్రా ఫీచర్స్ యాడ్ చేశారు అంతే. ఇక్కడ ఫ్రంట్లో చేంజెస్ చూసుకుంటే ఎల్ఈడి డిఆర్ఎల్స్ యాడ్ చేశారు. ఇవి ఎగ్జాక్ట్లీ డ్యూక్ 390లో ఎలా అయితే ఉంటాయో సేమ్ అలానే ఉన్నాయి. దీనివల్ల 250, 390 ఒకేలా ఉన్నాయి ఇప్పుడు చూడడానికి. హెడ్లైట్లో ఏం చేంజ్ చేయలేదు, సేమ్ ఎల్ఈడి హెడ్లైట్, ఎల్ఈడి ఇండికేటర్స్. హెడ్లైట్ త్రో ఇలా ఉంటుంది. ఇది కంప్లీట్ ఫ్రంట్ డిజైన్. ఈ బ్లాక్ కలర్లో బైక్ చాలా బాగుంది. ఇక్కడ ఎల్ఈడి ఇండికేటర్స్ ఉన్నాయి. ఇండికేటర్స్ డిజైన్లో ఎలాంటి చేంజెస్ లేవు. బైక్ అంతా బ్లాక్ కలర్లో ఉంది కాబట్టి ఈ వైట్ టీఆర్ఎల్స్ బాగా సూట్ అయ్యాయి ఈ బైక్కి. ఇది సైడ్ లుక్, చాలా స్పోర్టీగా ఉంది. ట్యాంక్ ఎక్స్టెన్షన్స్ గ్లాస్ బ్లాక్ ఫినిష్లో ఉన్నాయి. 250 డ్యూక్ అండ్ స్టిక్కరింగ్ ఉంది. ఇంకా సస్పెన్షన్ చూసుకుంటే ఫ్రంట్ WP ఎపెక్స్ అప్సైడ్ డౌన్ ఫోక్స్ వస్తాయి. డ్యూయల్ ఛానల్ ABS ఉంది ఇందులో విత్ సూపర్ మోటో మోడ్, అంటే మనం రేర్ ABS ఆఫ్ కూడా చేసుకోవచ్చు. 320mm ఫ్రంట్ డిస్క్, వైబ్రే బ్రేక్ క్యాలిపర్స్. వీల్స్ కూడా బ్లాక్ కలర్లో ఉన్నాయి. ఇక్కడ రేడియేటర్ ఉంది కర్వ్ షేప్లో. దీనివల్ల ఇంజిన్ ఫాస్ట్గా కూల్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత పెద్దగా ఉందో. ఇంజిన్లో ఎలాంటి చేంజెస్ లేవు, సేమ్ లిక్విడ్ కూల్ 250cc ఇంజిన్. 31 హార్స్ పవర్, 25 Nm ఆఫ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది బైక్ సైడ్ లుక్. ఇక్కడ మీరు చూస్తే ఫ్రేమ్ కూడా కంప్లీట్గా బ్లాక్ డౌట్ చేశారు. స్టీల్ టెలిస్ ఫ్రేమ్ అండ్ అల్యూమినియం సబ్ ఫ్రేమ్ రెండు కూడా బ్లాక్ డౌట్ ఫినిష్లో ఉన్నాయి. ఫ్యూయల్ ట్యాంక్ మాత్రం మ్యాట్ ఫినిష్లో ఉంది. ఇక్కడ KTM లోగో. రిమైనింగ్ పార్ట్స్ అన్నీ గ్లాసీ బ్లాక్లో ఉన్నాయి. ఇక్కడ క్రాష్ గార్డ్స్ ఇచ్చారు స్టాండర్డ్. కూలెంట్ ఇక్కడ ఉంది ఇంజిన్ పైన. ఈ LC4C ఇంజిన్ 6-speed గేర్ బాక్స్తో వస్తుంది, క్విక్ షిఫ్టర్తో పాటు. నెక్స్ట్ ఇక్కడ ఫ్రేమ్ చూడొచ్చు, ఇది స్టీల్ టెలిస్ ఫ్రేమ్. అండర్ బెల్లీ ఎగ్జాస్ట్. రేర్ సస్పెన్షన్ ఆఫ్సెట్ ఇచ్చారు, అంటే సెంటర్లో ఉండదు. ఇక్కడ మీరు చూస్తున్నట్టు సైడ్కి ఉంటుంది. WP ఎపెక్స్ సస్పెన్షన్ ఇది కూడా. ఇది అల్యూమినియం సబ్ ఫ్రేమ్. ఇది కూడా బ్లాక్ కలర్లో ఉంది. నార్మల్గా డ్యూక్ 390లో చూసుకుంటే సిల్వర్ కలర్లో ఉంటుంది. నెక్స్ట్ అల్యూమినియం స్వింగ్ ఆర్మ్. ఇది రేర్ 240mm డిస్క్ వస్తుంది విత్ వైబ్రే బ్రేక్ క్యాలిపర్స్. రేర్ ABS ఇందులో టర్న్ ఆఫ్ చేసుకోవచ్చు, సూపర్ మోటో ఉంది కాబట్టి. 150/60 R17 టైర్ సెక్షన్. ఫ్రంట్ 110 సెక్షన్, రేర్ 150 సెక్షన్ టైర్ వస్తుంది. రేర్ వీల్ కూడా బ్లాక్ కలర్లో ఉంది. ఇప్పుడు రేర్ సెక్షన్ చూద్దాం. ఇది రేర్ డిజైన్. ఎల్ఈడి టైల్ లైట్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది టైల్ లైట్ డిజైన్. ఇక్కడ డిజైన్ కొంచెం టైల్ టైడీలా ఉంది. ఎల్ఈడి ఇండికేటర్స్ ఉన్నాయి. ఇది డిజైన్. ఈ బైక్ సీట్ హైట్ 800 mm. షార్ట్ రైడర్స్ కూడా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. గ్రౌండ్ క్లియరెన్స్ 180 mm ఉంది. సో ఓన్లీ సిటీ రైడ్సే కాదు, టూరింగ్ చేయాలనుకున్నా కూడా అలాంటి ప్రాబ్లం ఉండదు. ఇది పిలియన్ సీట్. పిలియన్ గ్రాబ్ రైల్స్ ఉన్నాయి ఇక్కడ. పిలియన్ సీట్ కూడా వైడ్గానే ఉంది. ఇంకా ఇది ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్. ఇందాక చెప్పినట్టు మ్యాట్ ఫినిష్లో ఉంది. 15 లీటర్స్ ఫ్యూయల్ కెపాసిటీ. నార్మల్ రైడ్స్ కానీ టూర్స్కి కానీ అన్నిటికీ బాగా సెట్ అవుతుంది. హ్యాండిల్ బార్ కంట్రోల్స్ చూసుకుంటే ఇక్కడ స్విచ్ క్యూబ్స్ ఉన్నాయి, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేయడానికి. లెఫ్ట్ సైడ్ కంట్రోల్స్ చూసుకుంటే ఇక్కడ పాస్ లైట్, హ్యాజర్డ్ లైట్ స్విచ్. ఈ బటన్స్ అన్ని ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ నావిగేట్ చేయడానికి. అప్ అండ్ డౌన్, బ్యాక్ అండ్ ఎంటర్ బటన్స్ ఉన్నాయి. ఇండికేటర్స్, హార్న్. ఇది ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లేఅవుట్. కీ డిజైన్ చూడడానికి ఇలా ఉంటుంది. రైట్ సైడ్ చూసుకుంటే ఇంజిన్ కిల్ స్విచ్, ఇగ్నిషన్ ఆన్ అండ్ ఆఫ్ ఉన్నాయి. ఇది మిర్రర్స్ డిజైన్. ఇప్పుడు మెయిన్ చేంజ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో 5-inch TFT డిస్ప్లే వస్తుంది. లేఅవుట్ ఇక్కడ మీరు చూడొచ్చు. బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. స్పీడోమీటర్, టాకోమీటర్, గేర్ పొజిషన్ ఇండికేటర్, టైం, ఫ్యూయల్ లెవెల్ ఇండికేటర్, ఫ్యూయల్ రేంజ్, ట్రిప్ డీటెయిల్స్, ఓడోమీటర్ లాంటివి. ఇలాంటి ఇన్ఫర్మేషనే కాకుండా ఇంకా ఇక్కడ చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. 1 by 1 చూద్దాం. ఫస్ట్ రైడ్ మోడ్స్. ఇందులో స్ట్రీట్, ట్రాక్, 2 రైడింగ్ మోడ్స్ వస్తాయి. ABSలో కూడా ఇందాక చెప్పినట్టు సూపర్ మోటో అండ్ రోడ్. సూపర్ మోటో అంటే రేర్ ABS ఆఫ్ అయిపోతుంది. నెక్స్ట్ బైక్ ఇన్ఫో. బైక్ ఇన్ఫోలో కూలెంట్ టెంపరేచర్, ఫ్యూయల్ రేంజ్, బ్యాటరీ, ఓడోమీటర్ అండ్ సర్వీస్ ఇంటర్వెల్స్. వార్నింగ్స్, ఏమైనా వార్నింగ్స్ ఉంటే ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ ట్రిప్ ఇన్ఫర్మేషన్. ట్రిప్ 1 అండ్ ట్రిప్ 2 ఉంటాయి. ట్రిప్ 1లో డిస్టెన్స్, ట్రిప్ టైం, యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ, యావరేజ్ స్పీడ్ చూపిస్తుంది. సెట్టింగ్స్ చూసుకుంటే ఫేవరెట్స్, అంటే కింద నుండి ఈ 4 బ్లాక్స్ అనమాట. ఇందులో ఏ ఇన్ఫర్మేషన్ కావాలో అది మనం సెట్ చేసుకోవచ్చు. క్విక్ సెలెక్టర్. అప్ అండ్ డౌన్ బటన్కి ఏదైనా సెపరేట్ ఫంక్షన్ అసైన్ చేయొచ్చు ఇక్కడ, షార్ట్ కట్స్ లాగా. కనెక్టివిటీ, బ్లూటూత్ కానీ ఫోన్ కానీ హెడ్సెట్ ఏదైనా పేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్విక్ షిఫ్టర్.
ఆన్ ఉండాలో ఆఫ్ ఉండాలో ఇక్కడి నుంచి మనం చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేది మనకి షిఫ్ట్ లైట్. ఏ ఆర్పిఎం దగ్గర రెడ్ లైన్ అవ్వాలో మనం సెట్ చేసుకోవచ్చు, కానీ ఇది ఓన్లీ 1000 కిలోమీటర్స్ అయిన తర్వాతే యాక్సెస్ చేయగలం. ఇది కొత్త డ్యూక్ 250 వాక్ అరౌండ్. ఈ బైక్ రైడ్ రివ్యూ చూడాలనుకుంటే ఆల్రెడీ ఛానల్లో ఉంది, ఐకార్డ్లో లింక్ ఇస్తాను, చూడండి. ఇందాక చెప్పినట్టు ఇంజిన్లో ఎలాంటి మెకానికల్ చేంజెస్ లేవు. సో ఈ బైక్ రైడ్ చేసినా ఓల్డ్ బైక్ రైడ్ చేసినా ఒకేలా ఉంటుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే కొత్త డ్యూక్ 250 మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. ఇప్పటివరకు మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఆటోమోటివ్ కాంటెంట్ ఇంకా వస్తూనే ఉంటుంది. ఐల్ సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.